అబ్రహాం రొమ్మున పోయి ఆనుకున్నట్లు చూసింది. సో నాకేమి ఎవరైనా ఊదా రంగు వస్త్రం వేసుకుంటే నాకేమీ పోయేటిది లేదు, ఏం కామెంట్ చేసేటిది లేదు. అంటే ఏం చేసేది లేదు, వేసుకుంటే ఇన్ కేస్ ఎందుకంటా ఉన్నా. అందుకని ఉదా రంగు వస్త్రం వేసుకుంటే ఓకే, వారు ఏదో ఆర్గ్యుమెంట్లో వేసుకుంటే నాకేం బాధలు లేవు. కానీ బెటర్ ఏంది వేసుకున్నా కానీ, ఈయన ఏం వస్త్రములు వేసుకోలే. ఈయన దగ్గర ఇంకొక వస్త్రములు ఉన్నాయి. ఈ పేదవాని దగ్గర ఏం వస్త్రములు ఉన్నాయి? నీతి వస్త్రములు ఉన్నాయి, పరిశుద్ధ వస్త్రములు ఉన్నాయి. సో జీవితాంతం ఊదా రంగు వస్త్రములు వేసుకొని నరకంకి పోయేదానికన్నా మరి పరిశుద్ధ వస్త్రములు వేసుకున్నాడు మిన్నా కదా. సార్ను అవునా కదా? ఎజెకియల్ ప్రవచన గ్రంథం 28వ అధ్యాయం 26వ వచనం, 28వ అధ్యాయమే. మనము 12వ వచనం నుండి చదువుదాం. నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్చు వచనమెత్తి ఈలాగు ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటయగు ఏదెనులో నుంటివి. మాణిక్యము గోమేదికము ఎక్కడ ఉండేనట? ఏదైనా తోటలో ఉండేనంట. ఓకే, రైట్. మాణిక్యము గోమేదికము సూర్యకాంతమని రక్తవర్ణపు రాయి సులిమాను రాయి మరకతపు నీలము పద్మరాగము మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నుంటివి, అందుకే నేను నిన్ను నియమించి తిని. చలో ఉన్నది ఇట్లా డెకరేట్ చేసిండా ఫస్ట్ క్లాస్ దేవుడు. ఓకే, ఈయన సాతాను గురించి చెప్పబడి ఉన్నది ఈ వాక్య భాగం. ఓకే, అంత డెకరేట్ చేస్తే ఏమైంది? అంత డెకరేట్ చేస్తే ఈయనను అట్లా అలంకరించిండండి. అలంకరిస్తే ఏమైంది? ఏమొచ్చింది? గర్వం వచ్చిందని బ్రదర్ అంటుండే. ఇంకేమైంది? మంచి దూత ఉన్నాడు ఏమయ్యిండు? సాతానుడు అయ్యిండు. ఏమయ్యిండు? అయ్యిండా లేదా? సో మిమ్మల్ని కూడా ఏమైనా డెకరేట్ చేయంగానే ఏమైనా వెళ్ళిపోతారా పరలోకానికి? లేదు సాతాను అవుతారా? అచ్చా, మీరే ఏదైనా మంచి డ్రెస్ వేసుకోండి, జర మంచిది వేసుకుంటే మీ ఫీలింగ్ చెప్పండి, యథార్థంగా చెప్పండి. నాకు మంచి డ్రెస్ వేసుకొని పోతే ఇంకేమవుతుంది? యథార్థంగా చెప్పండి. అందు గురించి నేనే బెటర్ అన్న అందరికన్నా. ఇంకా ఏమేమో వస్తే చెప్పండి నాకు. జర మీరు సర్ ఉఠాకే చల్తే కే సర్ జుకాకే చల్తే అట్లా వేసుకోగానే వచ్చేస్తుంది అన్నమాట పవర్. జర పోసుకున్నానికి వచ్చినట్టు వస్తుంది కదండి. పవర్ రాదా? చెప్పండి, ఏదైనా తప్పు చెప్తున్నానా నేను? మీ యథార్థత అడుగుతున్నా నేను, ఇంకేం అడగట్లేదు. జర అన్నీ అలంకరించుకొని జర ఒకటి ఇట్లా బ్రేస్లెట్ అని, ఇలా వాచ్ని ఇట్లా అని, రోలెక్స్ అలాంటిది ఏదైనా జర ఇట్లా వేసుకొని ఇట్లా అంటుంటే, ఈ చేతులు ఇట్లా అంటుంటే, BMW నుంచి దిగితే జర ఫీలింగ్ ఎట్లుంటుందా? ఓకే, మీరు చెక్ చేసుకోండి, నాకేం బాధ లేదు. అపవాదికి దేవుడు డెకరేట్ చేసిండు, అపవాది అయిపోయిండు. సో మిమ్మల్ని కూడా దేవుడు ఏమన్నా ఇయ్యంగానే మీరు కూడా గర్వపడి చూయించుకొని అపవాది కాగలరు. గర్వపడితే ఏమవుతారు? త్రోయబడతారు. అపవాది ఏం చేయబడ్డాడు? మీరు గర్వపడితే ఏం చేస్తాడు? అపవాదికి ఒక రూల్, మీకు ఒక రూలా? నో, రూల్ ఏం మారవు. గర్వం ఎవరు పడ్డా కానీ వారు ఏం చేయబడతారు? త్రోయబడతారు. రూల్ ఒకటే, లా ఒకటే, ఎవరి గర్వం వారిని అణుస్తుంది. దానికి చేంజ్ ఏం లేదు. మీరు అందుకని అలా అనుకోకండి, ఓకేనా? ఒక్కటైపోయింది.
నేను రెండో కేసు చెప్తే, ఇంకొక కేసు. ఈయన చాలా పెద్ద దేవుడు ఈయనకి ధనఘనతలు ఇచ్చాడు. ఏమిచ్చాడు? ధనఘనతలు. ధనము ఇచ్చాడు, ఘనత కూడా ఇచ్చాడు. ఈయన పేరు సొలొమోన్. ఈయన పేరు ఏం పేరు? సొలొమోన్ ఈయన పేరు. వామో, ఈయన ధరించుకున్నట్టు జర ఇజ్రాయెల్ చాలా ఖతర్నాక్ ధరించుకున్నాడు. ధనఘనతలు ఇచ్చాడు ఈయన. ధనఘనతలు ఇచ్చాడు దేవుడు, ఈయనని ఇంత ఆశీర్వదించాడు. ఈ కేసు ఏమయ్యాడు? ఏమైంది చెప్పండి? సొలొమోన్ లాస్ట్కి ఏం చేసిండు? విగ్రహారాధన చేసిండు. గట్టి చెప్పండి. మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. ధనఘనతలు ఇయ్యంగానే దాన్ని ఆశీర్వాదం అనుకొని ఏదో దీర్ఘంగానే ఏడుకో అయిపోతారని లే, జర జాగ్రత్తగా ఉండాలి. ఈయన మరి యేసుక్రీస్తు ప్రభు ఈయన గురించి మాట కూడా చెప్పాడు. ఏమని చెప్పాడు? ఈ సొలొమోన్ ఉన్నాడు చూడు, ఇంత అలంకరించుకున్నాడు కదా, దేవుడు మిమ్మల్ని ఎట్లా అలంకరిస్తాడంటే, అరే ఈయన అంత షోక్ ఏదైతే చేసిండో దేవుడు అడవి పువ్వులని దానికంటే మంచిగా అలంకరించిండు అని చెప్పిండు. ఆమెన్. ఈయన వేసుకున్నాడు, ఉదారంగా వేసుకొని జబర్దస్త్ నిలబడ్డాడు. కానీ దేవుడు అడవి పువ్వులని ఎలా అలంకరించిండని చెప్పిండు. సొలొమోన్ కంటే బెటర్. కాబట్టి మీరు బట్టల గురించి చింతించకండి. ఎందుకంటే మరి బట్టల కంటే ఇంపార్టెంట్ అయింది దేహం అని చెప్పాడు. సో మీరు బట్టలు ఏదైనా వేసుకొని దేవునికి అలంకరించడానికి ఏమున్నది? గడ్డి పువ్వులను అట్లా అలంకరిస్తే మిమ్మల్ని ఎంతో శ్రేష్టంగా వాటికంటే మంచిగా అలంకరిస్తాడు. సో అలంకరించడానికి దేవునికి ఏం ప్రాబ్లంలే. కానీ అలంకరించిన వాళ్ళ చరిత్ర చూడండి. మిమ్మల్ని కూడా దేవుడు అలంకరిస్తే అలా మనం ఆల్రెడీ ఎజెకియాని గురించి నేర్చుకున్నాం కదా. ఈయన ఏం చేసిండు? దేవుడు ఇచ్చిన దాన్ని డిస్ప్లే చేసిండు. ఏమైండ్రు? వాళ్ళ పిల్లలు నపుంసకులు అయ్యిండ్రు. ఎవరికైతే చూపెట్టుకుండో వాళ్ళకి ఏమైండ్రు? నపుంసకులు. ఎజెకియా స్టోరీ చూసినాం కదా మనం. ఈయన అన్నీ డిస్ప్లే చేసిండు. సో మీకు కూడా ఏమని ఇస్తే డిస్ప్లే చేయగలరు. కొంచెం జాగ్రత్తగా ఉండండి, అట్లా చేయకండి. ఓకేనా? యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. దీని తర్వాత ఇజ్రాయేలుని కూడా అలాగనే అలంకరించిండు దేవుడు. కానీ వారు కూడా మరి ఆ పాలు తేలు ప్రవహించే దేశాన్ని వారు కూడా పాడు చేసుకున్నారు. సో మీరు చాలా జాగ్రత్తగా, ఏవైనా దేవుడు ధనఘనతలు ఇస్తే, ఏమైనా చేస్తే మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు కనుక ఇది గ్రహించలే సొలొమోన్ ఎలాగనైతే అయిపోయాడో అలా అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అపవాది ఎలాగయ్యాడో అలా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మనము ఏ అలంకరణ మీద అట్లనే ఇంకొకటి కూడా ఉన్నది, బబులోన్ ఉన్నది. ప్రకటన గ్రంథంలో 2 స్త్రీలను గురించి చెప్పబడి ఉన్నది. 2 స్త్రీలు ఎవరు? ఒకటి బబులోను, ఒకటి సంఘం. ఎవరు? 2 గురించి. సంఘము, బబులోన్, వేశ్య. ఈ వేశ్య ఉన్నది చూడండి, బబులోన్. ఈ బబులోన్ ఎలా అలంకరించుకున్నదో తెలుసా? ఊదా రంగు వస్త్రములతోటి, వెండితోటి, బంగారంతో ఫుల్గా అలంకరించుకొని ఉన్నది. ఏమైంది? బబులోను పాడైపోయింది. ఆ బబులోన్లో ఉన్న ప్రజలారా, నా ప్రజలారా మీరు బయటికి రండి అని ఒక ప్రకటన జరుగుతుంది ప్రకటన గ్రంథంలో. ఎవరిని? బబులోన్లో ఉన్న నా ప్రజలారా మీరు ఏం రండి? వెల్పెట్టరండి. ఎందుకంటే దాని నాశనం భయంకరమైంది కాబట్టి అది నాశనం కాబోతుంది. కాబట్టి మీరు బయటికి రండి అని ప్రకటన ఉన్నది. సో ఎవరమైనా అలాంటి దాంట్లో ఉంటే మనం ఏం రావాలి? కొంచెం గట్టి చెప్పండి. ఏం రావాలి?
బయటికి రావాలి. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఉన్నది చూడండి. మరి వధు సంఘం ఉన్నది. ఆ వధు సంఘం ఎలా అలంకరించుకుంది లాస్ట్కి చూద్దాం, ఓకేనా? ఇద్దరు స్త్రీలు ఉన్నారు. సో మీరు ఏ గుంపుకు చెందిన వారు అనేది చూసుకోవాలి. ఏ గుంపు అందులో ఉంటే ఏం చేయాలి? బయటికి రావాలి. మీరు నేను చెప్పేది ఈ స్టోరీ కావాలంటే మీరు 18, 19, 20 చదవాలి. ప్రకటన గ్రంథం 18, 19, 20 చదివితే ఈ స్టోరీ క్లియర్గా ఉంటుంది. అందులో బయటికి రండి, ఓకేనా? సో మీరు చదవండి, ఓకేనా? సో మనకి మరి ఇప్పుడైతే చూసినాము, అలంకరించినంత మాత్రాన్ని అయితే వీళ్ళందరి స్టోరీ చూసినాం. పాత నిబంధన అపవాదిని గురించి చూసినాము, లాస్ట్కి బబులోన్ గురించి చూసినాం. వీళ్ళ హెడ్ ఎవరో తెలుసా? బబులోన్కి హెడ్ ఎవరు? సరాసరి సాతానుడే ఇలా హెడ్. సో ఫస్ట్ లాస్ట్ చూసినాం అలంకరణ. సొలొమోన్ది చూసినాం కదా, ఏమైంది? సో యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, మీరేం చింతించకండి, ఓకేనా? దేవుడు మిమ్మల్ని అలంకరిస్తాడు. అలంకరించేది దేవునికి ఏం కష్టమైన పని కాదు, అసలు కష్టమైన పని కాదు, పనే కాదు. అంటే దాని గురించి మీరు అంతా చింతించొద్దని ప్రభు చెప్పాడు. అడవి పువ్వులని దేవుడు అలా అలంకరిస్తే నిశ్చయంగా మిమ్మల్ని ఎంతో చక్కగా అందులో ఇంకొక సంఘం ఉన్నది ప్రకటన గ్రంథంలో. ఈ సంఘం పేరు లవోదికీయ సంఘం. ఈ సంఘం పేరు ఏం పేరు? లవోదికీయ సంఘం. ఈ సంఘంది సాక్ష్యమే డిఫరెంట్గా ఉన్నది. నేను ఎన్నోసార్లు చెప్పినా మీకు. ఈ సంఘం వారు ఏమనుకుంటున్నారో తెలుసా? ఈ సంఘం ఏం సాక్ష్యం చెప్తున్నదో తెలుసా? నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నా, నాకు కొదువేమీ లేదంటున్నది. ఈ సంఘం ఏమంటున్నది? నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నా, నాకు కొద్దిమే. అట్లనే అంటున్నా చూడండి. ఇది చల్లగలేదు, వెచ్చగలేదు సంఘం, నులి వెచ్చగున్నది ఇది. ఈ సంఘంలో సాక్ష్యం ఏమున్నది అంటే ఎక్కడ కాకుంటున్నది, మధ్యలో ఇటు లేదు అటు లేదు, గోడ మీద పిల్లిలాగా ఉన్నది. కానీ సాక్ష్యం ఏం చెప్తున్నది? నాకేం తక్కువ లేదంట, ధనం చాలా సంపాదించుకున్నా అంటున్నాడు. ఆ సంఘంకి నేను చెప్పాలి, నన్ను చెప్తే వెలివేసేస్తారేమో. ప్రభు చెప్పిండు కాబట్టి బతుకున్నా. ఆ సంఘం అట్లా చెప్పుకుంటే ప్రభు ఏమన్నాడంటే ఆ సంఘంతో, అరే బాబు నువ్వు అంత ధనం సంపాదించుకున్నావా? ఓహో, నీ రియల్ ఎస్టేట్ నీకు తెలియదు, నీ నిజ రూపం నీకు తెలియదు. లవోదికీయ సంఘం వాళ్ళు ఏమనుకుంటున్నారు? అరే ఊదా రంగు వస్త్రములతోటి నేను అలంకరించుకొని ధనం సమృద్ధిగా ఉన్నదంటే ప్రభు వారిని చూసి ఏమంటున్నాడు తెలుసా? రియల్ ఫేస్, అరే దౌర్భాగ్యుడవును, దరిద్రుడవు. చూడండి అట్లనే అన్నాడా? 3వ అధ్యాయము 17వ వచనం నుంచా, నీవు దౌర్భాగ్యుడవు, నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవనై ఉన్నావని. నీకు అసలు తెలుస్తలేదు, గుడ్డోనివి నువ్వు. ఈ రాజులాగా ఏం ధరించుకున్నావు? ఏది కావాలి దేవునికి? ఏంది అనేది ఏం తెలుస్తలేదు. నువ్వు గుడ్డివాడు, దిగంబరి అంట. ఈయన ధరించుకునే ఏంది? ఈ లవోదికీయ అన్న ప్రాంతము ఊదా రంగు బట్టలకి చాలా ఫేమస్, వస్త్రాలకి, గోల్డ్కి చాలా ఫేమస్. సో అట్లా మేము ధనవంతులు అయిపోయినాం అనుకుంటే ఈ సంఘంకి చెప్తా ఉన్నాడు. మీరు కూడా అలా సంఘంకి పోయినరు అనుకోండి, వేసుకొని ప్రభు మిమ్మల్ని కూడా చూసి ఏమంటాడు? నేనా? ప్రభు ఏమంటుండో వచ్చి చూసి వీళ్ళని అట్లా అన్నాడు. అంతేకాదు, ఇంకా ప్రభు ఏమన్నాడో తెలుసా? నీ దిగంబరత్వం పోవాలంటే నా దగ్గర వస్త్రములను కొనుక్కో, నా దగ్గర కొనుక్కో అని ప్రభు అంటాడు. ఇంకా కిందికి చదవండి.
దిక్కుమాలిన వాడవను, దరిద్రుడవను, గ్రుడ్డివాడవను, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రం నేను ఇస్తా, పరిశుద్ధ వస్త్రంలో. అంటే తెల్ల బట్టలు వేసుకుంటే పరిశుద్ధులు అనుకోగలరు కాదా? ఇక్కడ పరిశుద్ధ వస్త్రములు ఎవరు ఇస్తారు? యేసుక్రీస్తు ప్రభువే ఇస్తాడు. ఏం కనబడకుండా? నీ దిశంలా సిగ్గు కనబడకుండా. మీకు మనం ఆది కాండంలో 3వ అధ్యాయంలో ఏం చూస్తారంటే, వీళ్ళ రూపం వీళ్ళ గలబడ్డది. ఎవరికి? ఆదాము వాళ్ళకి. పండు తినంగానే ఏమైంది? వీళ్ళు దిగంబరులు అని తెలుసుకున్నారు. దిగంబరులు అంటే అర్థమైంది. యాక్చువల్గా వీళ్ళకి సిగ్గెందుకు కలిగింది? దిగంబరంగా ఉన్నందుకు. ఇది ఇక్కడ మనం ఆత్మీయ దిగంబరత్వం సిగ్గేంది ఎందుకు కలగాలంటే, మీకు కోపం కానీ, ద్వేషం కానీ, అసూయ కానీ, మరి స్వార్థం కానీ, అబద్ధములు కానీ, గర్వం కానీ ఉన్నదనుకో, ఏం కలగాలి? కొంచెం గట్టిగా చెప్పండి. అవి ఆ సిగ్గుని మరి ఏదైనా ఊదా రంగు వస్త్రంలు వేసుకోగానే సిగ్గుపోతుందా ఏంది? చాలామందికి వీళ్ళకి ఇవి గుణాలు ఉన్నాయని సిగ్గులేదు. దాన్ని ఏమైనా వేసుకొని కప్పుకుంటారు. ఏదైనా వేస్తే కప్పుపోతే వీళ్ళు అట్లనే కప్పుకున్నారు. కప్పుకుంటే ప్రభు ఏమన్నాడు? అరే నువ్వు దిగంబరివి, గుడ్డివానివి, నీకు తెలుస్తలేదు ఏ వస్త్రంలో నీకు కావాలని. ఉదరంగ వస్త్రం వేసుకొని నేను గ్రేట్ అని ఫీల్ అవుతున్నావు కాదు, తప్పు. నువ్వు దిగంబరివి అని చెప్తున్నాడు వారికి. సో మనం దేనికి సిగ్గుపడాలి? మనకున్న పాపం నేచర్, పాపంని గురించి మనం యాక్చువల్గా ఏం పడాలి? సిగ్గుపడాలి. సిగ్గుపడవలసిన అంటే ఉంటే, లేదు మీకంటే బేష్, మీరు వేసుకుంటే నాకేం బాధలు లేవు. చెప్పినా కదా, దేవుడు అట్లా అలంకరిస్తే దేవుడు దానికంటే శ్రేష్టంగానే నన్ను అలంకరిస్తాడు, అని నాకు తెలుసు. సో మీకు లేకుంటే బేష్, కానీ ఉండి ఏ డ్రెస్ వేసుకుంటే ఏంది, ఏ ఆభరణాలు ధరించుకుంటే ఏంది, దేవుడు చూసి వెరీ గుడ్ వెరీ గుడ్, బంగారం వేసుకున్నావా, నా బిడ్డవు నువ్వు. ప్రశస్త వస్త్రం, ఊదారంగు వస్త్రం వేసుకున్నావు, ఓకే నా బిడ్డవు అని బేష్ అంటాడా? అయ్యో నా పేరంతా పాడు చేస్తున్నావు అంటావా? అది వేసుకోగానే ఎవరికైనా ఘనత వస్తుందా? రాదు. భ్రమ, మోసం. సో మనం సిగ్గుపడవలసిన వారమై ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేసుకొని ధనగంతలు ఇచ్చాడని అలా వేసే మిన్నా అని చెప్పిన. ఊదా రంగు వస్త్రముల కన్నా పరిశుద్ధ అలంకరణములు మిన్న. ఇప్పుడు మీరు నాకు చెప్పండి, చాయిస్. మీకు ఊదా రంగు వస్త్రములు కావాలన్నా, రక్షణ వస్త్రములు కావాలన్నా? ఊదా రంగు వస్త్రములు వద్దా? దేవుడు ఊదా రంగు వస్త్రములు ఇస్తే ఏమవుతుంది? సొలొమోనుకి ఏమైంది? అపవాదికి ఏమైంది? ఈ లవోదికీయ సంఘం ఎట్లున్నది? ఇలా దిశంలో సిగ్గు కనిపిస్తున్నారు కదా, దేవునికి తెలుసు. అందు గురించి చెప్తున్నావు. నీకు కోపం ఉన్నది, ద్వేషం ఉన్నది, అసూయ ఉన్నది, గర్వం ఉన్నది, స్వార్థములు ఉన్నాయి, అబద్ధంలు ఆడుతున్నావు, కక్షలు ఉన్నాయి, భేదములు ఉన్నాయి, దోచుకునే తనం ఉంది, గుడ్డివానివి, ఇవన్నీ ఏం తెలుస్తలేవు నీకు. గ్రేట్ అని అనుకుంటున్నావు, దిగంబరిగా ఉన్నావు, నీకే వస్త్రాలు లేవు, రక్షణ వస్త్రాలు లేవు, నీతి వస్త్రాలు లేవు, పరిశుద్ధ వస్త్రాలు లేవు, నువ్వు దిగంబరిగా ఉన్నావు అంటున్నావు. కాబట్టి మీకు ఛాయిస్ ఇస్తే, నేనైతే దేవుడు నాకు ఛాయిస్ ఇచ్చిండు అనుకో, నేనేం అడుగుతా? నేనైతే అడుగుంటా, ప్రభువా నాకు ఊదా రంగు వస్త్రములు వద్దు, తగుమాత్ర వస్త్రములు ఉంటే చాలు, అవి కూడా చినిగిపోయినాయి ఉంటే నాకేం బాధ లేదు, లాజర్ లాగా. కానీ నన్ను మాత్రం దేంతో అలంకరించు? రక్షణ
వస్త్రములతో అలంకరించి. ఆమేన్. రక్షణ వస్త్రములు అంటే ఏం వస్త్రములు? మన కోపం నుండి, ద్వేషం నుండి, అసూయ నుండి, గర్వం నుండి, స్వార్థం నుండి, అబద్ధముల నుండి రక్షింపబడుట. రక్షింపబడ్డామా? రక్షింపబడకుంటే మనం చిన్నపిల్లలకు చూసినాం, పాపం వలన వచ్చే జీతము మరణం. ఏ డ్రెస్ వేసుకుంటే ఏంది? ఏ డ్రెస్? చాలామందికి పోతే ఏం చేస్తారంటే వాళ్ళ ఫేవరెట్ సూట్ వేసి పంపిస్తారు ఫ్యూనరల్కి. చూసిండ్రా? విత్తింది ఒకటైతే సూట్ వేసి పంపిస్తే దాన్ని వెళ్ళిపోతారా అండి? ఏ సూట్ వేస్తేంది? నా జీవితం వారి క్రియలు పోతాయి కదా, మన తృప్తికి ఏపియాలి. ఆ రక్షణ వస్త్రములతో అలంకరించుకున్న వారెవరు? దేవుడు రక్షణ వస్త్రములతో అలంకరిస్తాడు. సంఘంకి చెప్పిన మాటలు అవి. మనం ఆ మాటలను చూద్దాం. 61వ యెషయా ప్రవచన గ్రంథం 61:1 నుంచి. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. ఇది యేసుక్రీస్తు ప్రభుని గురించి చెప్పిన ఒక మాటలు. ఇప్పుడు అట్లనే వస్తాయి అంటే మీకు చూపించడానికి. మరి 3వ వచనం, ఇది సంఘంని గురించి చెప్పిన మాట. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకు. సియోన్లో ఎక్కడ? దుఃఖించు వారికి ఏం వస్త్రములు అంట? ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును. స్తుతి వస్త్రములు, ఓకేనా? ఇక్కడ స్తుతి వస్త్రములు ఉన్నది. ఇక్కడ మనం 10వ వచనంకి వచ్చేటప్పటికి, శృంగారమైన పాగ ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. ఈ సాక్ష్యం చెప్తారా మీరు? ఏం వస్త్రములని? ఇంకా ఆ వస్త్రములు ధరించుకోకపోతే ముందుగా ఏం చేయాలి? అవి ముందుగా అడగాలి. దేనికన్నా? ఊదా రంగు వస్త్రముల కన్నా. ఫస్ట్ నువ్వు ఊదా రంగు వస్త్రములు వేసుకుంటే ఏమవుతుంది? పరలోకానికి పోతావా ఏంది? ఒకడు లోకం అంతా సంపాదించుకుంటే ఏంది? పరలోకానికి పోతాడా ఏంది? సో ముందేం అడగాలి? రక్షణ వస్త్రం. ఈ సంఘంకి చెప్తున్న ఒక మాటలు. ఎవరు? అభిషక్తుడైన యేసుక్రీస్తు. ఎలా అలంకరిస్తాడంట? ఆయన నన్ను ఏమని సాక్ష్యం చెప్పాలి? రక్షణ వస్త్రములతో నన్ను అలంకరింపజేసాను. చదవండి. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. సో నీతి వస్త్రములు, మరి రక్షణ వస్త్రములు, స్తుతి వస్త్రములు, ఉల్లాసం. అంటే మనకు ఆనందం కలగాలి. ఆనందం ఊదా రంగు వస్త్రములతో వేసుకోగానే వస్తుందా? మీరు కొన్నిసార్లు మీ ఇంట్లో క్రిస్మస్ చేసుకున్నప్పుడు, చర్చిలో క్రిస్మస్ చేసుకున్నప్పుడు చూసి ఉండొచ్చు. నేను చెప్తా ఉంటా, మళ్ళీ ఇంకొకసారి కోట్ చేస్తా. ఇంటి పైన స్టార్ ఉన్నది, చర్చి పైన స్టార్ ఉన్నది, ఇంటి పైన స్టార్ ఉన్నది, బయట కారు ఉన్నది, ఇంట్లో బార్ ఉన్నది. కానీ పొట్లాటలై సమాధానం గొలిపోతున్నారు. అట్లా ఉండగానే అట్లా సంతోషం వచ్చేస్తుందా ఏంది? స్టార్ ఉండగానే, కారు ఉండగానే వస్తుందా? చెప్పండి మీరు నాకు. రాదు. ఉల్లాస వస్త్రములు మోహన్ రాదు. రక్షణ వస్త్రములు వస్తే ఉల్లాస వస్త్రములు వస్తుంది. ఆమేన్. లేకపోతే ఏడు నుంచి వస్తుంది? ఏమున్నా కానీ ఏంది? ఉప్పు తక్కువైతే ప్లేట్ ఎత్తేస్తావు నువ్వు. ఏ పాలరాతి బండ్లలో ఉంటే ఏంది నీకు? నీ మూడు ఆఫ్ అయిపోతుంది. ఏడుంటే ఏంది? ఎందుకు అవుతున్నది? ఊదా రంగు వస్త్రములు లేవా ఇంట్లలో? పాలరాత్రి బండలు లేవా? కారు లేదా? ఉన్నాయి కదా. కానీ ఏడుని సంతోషం, సమాధానం. స్తుతి వస్త్రములు. నువ్వు ఇవేవి లేకున్నా కానీ యెహోవా ఇచ్చెను
తీసుకొని అనిస్తుంది. నీ దగ్గర నుంచి ఏమన్నా పోగానే అన్నట్లా ఏవో ఇచ్చాను ఏవో తీసుకోలేను అని ఏమన్నా పోతే అంటారా అండి? ఎందుకు ప్రభా అని 100 ఫోన్లు కొడతావు ప్రేయర్ టవర్కి, సేవకులకి, అయ్యో ఇట్లా అయ్యిందని. ఏవో ఇచ్చాను ఏవో తీసుకొనేను అన్నాను అనమానండి. అలా అనకుంటే ప్రేయర్ టవర్లే ఉండవు. నేను అలా అన్నాను అనుకో, ప్రతి క్రైస్తవుడు ఉంటే ప్రేయర్ టవర్లు ఎందుకు? అంత సులభంగా అంటే అనలేం అంటే బేష్, నాకేం బాధలు లేవు, 0%. సో మనకి మరి రక్షణ వస్త్రములు కావాలి, నీతి వస్త్రములు కావాలి. సంఘంకి మరి ప్రకటన గ్రంథంలో 16వ అధ్యాయంలో వేయబడ్డ వస్త్రం లేనిది అని అంటే నీతి వస్త్రం. దిశముల సిగ్గు కనబడకుండా ఆమెకి నీతి అన్న వస్త్రంలు వేయబడ్డాయి. మనం ఆ మాటలు చూద్దాం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీ భాషలలో హార్ మెగిదోనను చోటుకు వారిని పోగు చేసెను. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. అక్కడ నుంచి యాక్చువల్గా వర్స్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఇదిగో నేను అంటే ఇక్కడ ప్రభు చెప్తా ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు, ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు. తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు. ఈ రక్షణ వస్త్రంని కాపాడుకోవాలి. ఈ రీతి వస్త్రం ఏంది కాపాడుకోవాలి. లేకపోతే జనులు ఏం చూస్తారు? మన కోపంని, ద్వేషంని, అసూయని దాన్ని చూస్తారు. అలాగనే మనకి 19వ అధ్యాయంలో వధు తను సిద్ధం చేసుకున్నది మరి అన్న మాట మనం ఇక్కడ చూస్తాం. 19వ అధ్యాయం 7వ వచనం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చినది. దేవుడు ఎవరిని? ఈ వధు సంఘంకి ఇవ్వబడ్డ వస్త్రములు ఏంది? ప్రశస్త వస్త్రములుగా ఈ నీతి క్రియ. ఓకే, చదువుదాం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం సమయం వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఏం చేసుకున్నది? సిద్ధపరచుకున్నది. గనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములైన నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఏంది అవి? ఆ బట్టలు నీతి క్రియలు. నీతి క్రియలు అంటే ఏంది? ఇప్పుడు చిన్నపిల్లలకు చూసినాం మంచి పనులు. చెడు పనులు అంటే ఏంది? అబద్ధం ఆడుట, గర్వపడుట, అసూయపడుట, ద్వేషము, స్వార్థము. మనకే క్రియలు ఉన్నాయి? నీతి క్రియలు ఉన్నాయా? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, ఆశా నిగ్రహం, సాత్వికం, ఇవి ఉన్నాయా మనకి? రక్షణ వస్త్రములు ఉన్నాయా? నీతి వస్త్రములు ఉన్నాయా? ప్రకాశమానమైన తెల్లని వస్త్రములు అంటే నీతి క్రియలు ఉన్నాయా? అవి లేకుండా ఊదా రంగు వస్త్రములు వేసుకున్నాం అనుకో, ఏం ప్రయోజనం? కాబట్టి ఊదా రంగు వస్త్రముల కన్నా మరి రక్షణ వస్త్రములు, నీతి వస్త్రములు, మరి నీతి క్రియల వస్త్రములు మిన్న వేసుకున్నట్టు వాళ్ళగా. అంతేకాదు మనం ఆరాధించేటప్పుడు ఎలా ఆరాధించాలని చెప్పబడి ఉన్నది. ఓకేనా? పరిశుద్ధ అలంకరణతో. ఏంది? పరిశుద్ధ అలంకరణతో మనము ఆరాధించాలని ప్రతి
ప్రతిష్ఠిత వస్త్రములు అని ఒక చోటు ఉన్నది. మొదటి దినవృత్తాంతములు 16:29 చదవండి. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. నైవేద్యములు చేత పుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి. పరిశుద్ధాలంకరములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. అంటే వర్షిప్ చేయండి అన్నది. ఇంగ్లీష్ బైబిల్లో వర్షిప్ ద లార్డ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ హోలీనెస్ అని ఉన్నది. ఎలా సాగిలపడుడు అంటే ఆరాధన చేయటం, వర్షిప్. ఎలా సాగిలపడాలంటే ఏం వస్త్రములు వేసుకొని అంట? ఓ, మరి ఆ పరిశుద్ధ వస్త్రములు ఉన్నాయా? అలా ఆరాధన చేయాలి. దావీదు ఇదేదైతే నాట్యం చేసిండ్రు అంటారో, ఊదా రంగు వస్త్రములు వేసుకొని చేసిండా, ఏఫోద్ వేసుకొని చేసిండా? మీకు తెలుసా? ఏది వేసుకొని చేసిండు? ఒకసారి చూడండి, హోంవర్క్ ఇస్తా. పరిశుద్ధ యాజకులు వేసుకున్న డ్రెస్ వేసుకున్నాడు, ఊదా రంగు వస్త్రములు. ఓకే, మనం అన్ని చెప్పి ఆయన ఏమన్నాడు? అరే నాలాగా చేయమన్నాడా? ఆయన ఇది ఎప్పుడు డాన్స్ వేసిన తర్వాత రాసిన కీర్తన, దానికి వేసిన కీర్తన ఇది. ఎలా ఆరాధన చేయమన్నాడు? పరిశుద్ధ అలంకరణములతో దేవుని ఎదుట ఏం చేయమన్నాడు? సాగిలపడమని చెప్పాడు. ఈ వచనం కోట్ చేసేది అంత సాధారణంగా ఇంట్లో నేను ఎక్కడనైనా. దావీదు వల్ల నాట్యం ఆడతా విన్నా. అలా ఆడమంటే మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, ఆల్ నైట్ ఆడతా నాన్ స్టాప్, కింద పడిపోయేంత వరకు. అదెంత పని? ఎంత పని అది వాయించుకొని ఆడమంటే? కానీ పరిశుద్ధ అలంకరణములతో అంటే తెలుసు, ప్రేమ, సంతోషం, సమాధానం, పరిశుద్ధత. కోపంతో, శరీర క్రియలతో కాదు. అవి ఉండి దేవుణ్ణి ఆరాధిస్తే ఏమైనా దేవుడు మెచ్చేసుకుంటాడా ఏంది? నో. మీరు కూడా వర్షిప్ చేస్తే ఎలా వర్షిప్ చేయాలి? పరిశుద్ధ అలంకరణలు ధరించుకొని ఆరాధన చెయ్యాలి. లేకపోతే ఏ వస్త్రములు ప్రశస్త అంటే ఏవైనా ఊదా రంగు ఏదైనా వేసుకొని చేసేస్తా దేవుడు అంగీకరిస్తాడు. నో. అలా ఆరాధన చేసిండ్రి ఏలీ కుమారులు. మందస పెట్టని తీసుకుపోయి ఆడేం చేసిండ్రు అంటే గట్టిగా బిగ్గరగా ఆరాధన చేస్తే ఏమైండ్రు? యుద్ధం ఓడిపోయినరు, ఇద్దరు చచ్చిండ్రు. తెలుసా మీకు ఆ స్టోరీ? చదవండి. మొదటి సామ్యాలు 4 ఉంటుంది అనుకుంటా ఆ స్టోరీ. చదవని అవసరం లేదు, చదవండి. అలాంటివి ఏం జరగవు. ఓకేనా? పరిశుద్ధ అలంకరణములు ధరించుకొని మీరు ఆరాధన చేయాలి. వర్షిప్ ద లార్డ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ హోలీనెస్. ఓకే, ఇప్పుడు నేను లాస్ట్కి వస్తున్నాను. ఈ అపోస్తులకు ఉన్నారు చూడండి, దేవుడు ఏం ధనఘనతలు ఇయ్యలే, ఊదా రంగు వస్త్రములు ఇయ్యలే. ఇచ్చిండా? చెప్పండి నాకు. వాము, వీళ్ళేమో లోకంని తలకిందులు చేసేసిండ్రు. ఎందుకు వీరు లోకంని తలకిందులు చేసిండు? వీరికి రక్షణ వస్త్రములు ఇచ్చిండు, ఆమెన్. వీరికి నీతి వస్త్రములు ఇచ్చిండు, ఆమెన్. పరిశుద్ధ వస్త్రములు ఇచ్చిండు. ఇచ్చిండా లేదా వీళ్ళకి? ఉదారంగ వస్త్రములు ఇచ్చిండా? లే. వీళ్ళకి భూమిని ఏం చేసిండ్రు? తలకిందులు చేసేసిండ్రు. పోనీ పరలోకంలో వెల్కమ్ ఎట్లున్నది వీళ్ళకి? ఏం వస్త్రం లేచి అలంకరించిండొచ్చు ప్రభు. ఎంత డిఫరెన్స్! వీరు అలా ఊదా రంగు వస్త్రం లేచుకున్నామని సాక్ష్యము చెప్పలే. లేదు సంఘం కూడా మేము ఇట్లున్నాం నైనా మీరు కూడా ఊదా రంగు వస్త్రం లేచుకొని అని సంఘంకి చెప్పలే. సంఘంకి ఏం చెప్పిండ్రంటే తగు మాత్రం వస్త్రం లేచుకొని భక్తి గల స్త్రీకి తగినట్టు అని చెప్పిండ్రు. దేవుడు వీళ్ళకి ఇచ్చాడా? మీ మనసాక్షి ఏమో చెప్తున్నది. ధనగంతలు ఇచ్చాడా? ఊదా రంగు వస్త్రములు ఇచ్చిండా? పౌలు అంటాడు, నేను దిగంబరిగా ఉండే పరిచర్యలో. తెలుసా మీకు ఆ వర్డ్ యూజ్ చేసిండు?
దిగంబరం అంటే పరిచర్యకు పోయినప్పుడు ఓడ బద్దలైనప్పుడు వస్త్రాలు గిట్టలు లేవు, చినిగిపోయినాయి, అలా వేసుకొని తిరిగిండ్రు. వారు మళ్ళీ స్వహస్తాలతో కష్టపడి పని చేసుకొని మళ్ళీ అలా కొనుక్కొని ఉన్నారు. ఎందుకంటే సహాయం రానికి టైం పడుతుంది. కొత్త ప్రదేశంలో ఎవరు ఇస్తారు? దిగంబరత్వంలో ఉన్నారు. వీరు రాసింది ఏంది సంఘానికి? నైనా దైవభక్తి గల స్త్రీలకి తగినట్టుగా మీరు అలంకరించుకొని. చూడండి, పౌల్ గారు అలా పరిచర్య చేసి సంఘానికి రాసింది ఏంటంటే స్త్రీలు ఎలా ఉండాలి అంటే, స్త్రీలకే కాదు పురుషులు కూడా. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం మరి 9వ వచనమా 10వ వచనంలో ఉందా? చదవండి. మరియు స్త్రీలను అనుకోయు స్వస్థత బుద్ధియు గలవారయుండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని, తగు మాత్రపు వస్త్రముల చేతనే అంటే జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను, మిగుల వెలగల వస్త్రములతోటైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియలు చేత తమను తాము అలంకరించుకొనవలెను. ఎలా అలంకరించుకోవాలి? సత్క్రియలతో, నీతి క్రియలతో, అంటే ఆత్మఫలంతో అంగీకరించుకోవాలి. నాకు అందుకని ఏదైనా పాటలలో ఆత్మ వరములతోటైనా అని పాడబుద్ధి కాదు, ఆత్మఫలంతో నన్ను అలంకరించమని పాడబుద్ధి అవుతుంది. ఎందుకంటే వరములు దయ్యాలను వెలుగొట్టేది, ప్రవచించేది వరం కదా. ప్రవచించి కూడా కొందరు అంటారంట ఆ దినంన పోయి, ప్రభా మేము దయ్యాలను వెలుగొట్టినాం, ప్రవచించినాం, అద్భుతాలను చేసినాం అంటే వాళ్ళది కూడా ఏంది ఎరగరా. అదే ఫలంలో ఉన్న వారిని ఏమన్నాడు? వెల్కమ్. సో మీకు వరం కావాలన్నా ఫలం కావాలన్నా? కొంచెం గట్టి చెప్పండి. సో వరం కన్నా ఏం మిన్నా? కొంచెం గట్టి చెప్పండి. ఫలం మిన్నా. ఎలా అలంకరించుకోమని చెప్పారు వీళ్ళు? ధనఘనతలు ఇయ్యలే, ఉదరంగ వస్త్రంలు ఇయ్యలే, వారు అట్లా దిగంబరంగా పని చేశారు. ఇలా రాశారు సంఘం ఇలా ఉండాలని. ఈయననే రాసిండా? ఇది పౌల్ గారా? పేతురు గారు ఏం రాసిండ్రు? మనకి మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయంలో 2వ వచనం నుండి చదివేద్దాం. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యలు నడవవలసిన రాబట్టబడవచ్చును. జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయును వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండకు అని చెప్తా ఉన్నాడు. మంచిగా చెప్తా ఉన్నాడు, మంచి భాషలో, అర్థమైన భాషలో. ఎవరు చెప్పి? నేను రాసినా ఏంది? నేను రాయలే. ఎవరికైతే యేసుక్రీస్తు ప్రభు చెప్పిండో నా గొర్రెలను మేపు అని చెప్పిండో ఆయన రాసిండు. అంటే పేతురు రాసిండు. ఏమని రాస్తున్నాడు? అరే ఊదా రంగు వస్త్రం వేసుకోండి అని రాస్తుండా? అలా ఉండాలని రాస్తుండా? అలా రాయట్లేదు కదా. ఏం రాస్తున్నాడు? ఇది మీరు ఇట్లా ఉండాలి నాయనా, ఇట్లా ఉండాలి అని రాస్తున్నాడు. ఓకే, ఇంకా కిందికి చదవండి. ఏది దేవుని దృష్టికి మిగిల వెళ్ళగలదు అంటా ఉన్నాడు? సాధువైనట్టు అంటే తగ్గించుకొని, మృదువైనట్టి అయినా గుణమను అక్షయాంకాలము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలెను. స్వభావం అంటే ఈ కోపమో, క్రోధమో, కక్షనో, భేదంలో, అసూయనో, ద్వేషమో కాదు. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వంతో మిమ్మల్ని మీరు ఏం చేయాలి? అలంకరించుకోవాలి అంటా ఉన్నా. ఆ అలంకరణనే లేదు. ఇది అలంకరించుకుంటే ఏం ప్రయోజనము? దాన్ని మీరు దేవుడిని అడిగితే ఏం ప్రయోజనం? ఊదారంగు వస్త్రంలని ధరించుకొని పోయేది ఎక్కడ అని చెప్పుకుంటూ కింద అది దేవుని దృష్టికి ఏందంట? ఇప్పుడు మీరు చర్చకు పోయినారు అనుకోండి, ఊదారంగు వస్త్రం వేసుకొని, పరిశుద్ధ వస్త్రం వేసుకోకుండా, రక్షణ వస్త్రం వేసుకోకుండా, నీతి వస్త్రం వేసుకోకుండా, అంతరంగ స్వభావం బాగలేకుండా ఊదారంగు వస్త్రం వేసుకొని చర్చకు పోయిండు. ఏం చేస్తాడు యేసుక్రీస్తు ప్రభు?
ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. నా పిల్లలు వీళ్ళందరు చూడు, అందరు ఊదా రంగు బట్టలు వేసుకు. ఏమంటాడు, లవదగ్య సంఘం అన్నట్టు అనవలసి వస్తుంది. నువ్వు గుడివానివి, దిగవరుడవు, దిక్కుమాలిన వాడవు అనవలసి వస్తుంది. లవదగ్య సంఘంని అంటాడా, ఏ సంఘంనైనా అంటాడా? సో ఏవి మిన్నా చూడండి, ఏవి ధరించుకోవాలన్నది. ఇప్పుడు మనం ఒక వచనం చదివి ముగించుకుందాం. కొలొస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం మనం చేద్దాం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు, ప్రియులైన పరిశుద్ధులకు తగినట్టు మీరు జాలిగల మనసును దయాళత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి. దేన్ని ధరించుకోవాలంటే ఆత్మఫలం ఉంది కదా ఇక్కడ, వాటికి అన్నిటిపైన కిందికి వస్తా అంటాడు, ప్రేమను ధరించుకొనుడి అంటాడు. కింద ఇంకా చదువుకుంటూ వస్తే వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొని. ఏం ధరించుకోవాలి? ఆత్మఫలం ఉందా ఇక్కడ? ఫలం, మంచి ఫలం ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుందా? 100%. సో మనకి ఊదా రంగు వస్త్రముల కన్నా రక్షణ వస్త్రం, వాటిని ధరించుకోవాలి. అవి దేవుని దృష్టికి మిగుల విలువగలవి. ఇంకా అంటాడు ఒక సంఘంతో, నీ దరిద్రత నాకు తెలుసు, అయినా నువ్వు ధనవంతుడువే. అదెన్నో 2వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో. నీ శ్రమ, నీ దరిద్రత నాకు తెలుసు, నీ పేదలైన వారు ధన్యులు. మరి పరలోక రాజ 2వ అధ్యాయం 8వ వచనం చదవండి 2:8 చదవండి. నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును అయినను నీవు ధనవంతుడవే. ఆమేన్. ఏమైనా చేంజ్ చేసిండా యేసుక్రీస్తు ప్రభు? పేదలైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అన్నానికి ఏం చేంజ్ చేయలే. ఈడ ఒక సంఘం ఉన్నది, వస్త్రములు ఇవ్వలే, ధనఘనతలు ఇవ్వలే, భూమిని తలకిందులు చేశాడు. ఎందుకంటే రక్షణ వస్త్రములు ఇచ్చాడు, నీతి వస్త్రములు ఇచ్చాడు, పరిశుద్ధ అలంకరణతో వాడు చేశారు పరిచర్య. మనం కూడా ప్రభువా, నువ్వు నాకు ఊదా రంగు వస్త్రముల కన్నా తగు మాత్రము వస్త్రములు ఇచ్చి నన్ను మాత్రం రక్షణ వస్త్రములతో, నీతి వస్త్రములతో, పరిశుద్ధ అలంకరణంతో అలంకరించి దేవా అంటే ఈ ప్రార్థన ఎంతో మంచిది కదా. కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం అట్లా.